తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ హెల్త్ మిషన్ వారు చాలామంది డాక్టర్లకు వెళ్ళి అటెండర్ల వరకు అలా చాలా రకాలుగా పనిచేస్తారు. ఇంక్లూడింగ్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా అందులో పనిచేస్తారు. ఈరోజు వాళ్ళ న్యాయమైన కోరికలు ఏం లేదు. ఈరోజు వాళ్ళకు హర్యానాలో మరి ఏదైతే పర్మనెంట్ చేసిండ్రో అక్కడ క్రమబద్ధీకరణ చేసిండ్రో, హిమాచల్ ప్రదేశ్లో, మణిపూర్లో, మహారాష్ట్రలో, అరుణాచల్ ప్రదేశ్లో, రాజస్థాన్లో, పంజాబ్లో ఈ అన్ని జాగాలలో కూడా ఈరోజు వాళ్ళ రెగ్యులరైజ్ చేసిండ్రు. మాది కూడా చేయండి అని చెప్పేసి ప్రభుత్వానికి వాళ్ళు విన్నవించుకున్నారు. మరి ఇయాటి వరకు నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళు మరి ఆ ప్రభుత్వ దవాఖానలో 31% ఉన్న ప్రసవాలను ఇప్పుడు ఈరోజు అంటే డెలివరీల కేసులను ఈరోజు 70%కి పెంచారు. అందులో మాతా శిశువు దవాఖానల ద్వారా మాతృ మరణాలు అంటే ఈరోజు తల్లులు దాదాపు 25 నుండి 19 తగ్గినట్ట. 25 మంది చనిపోయేటోళ్ళు 19కి తగ్గిందట. రాష్ట్రంలో శిశు మరణాలు కూడా 15% నుండి 5% తగ్గిందట. 2.98 కోట్ల మంది కంటి ఆపరేషన్లు చేసి అంధత్వ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చడానికి వీళ్ళ కృషి ఎంతనో ఉందంట. టీబీ నిర్మూలనలో జాతీయ స్థాయిలో తెలంగాణ 3వ స్థానంలో తీసుకొని వచ్చిందంట ఈరోజు. కాబట్టి ఈరోజు వీళ్ళు చేసినటువంటి కార్యక్రమానికి వాళ్లకు ప్రోత్సాహం ఇవ్వాలి. అంటే ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో పని చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే మీరు ఇంతమందికి మేలు చేస్తారా, ఇంతమందికి మీరు ఏది సావకుండా మీరు కాపాడతారా, అంటే ఈరోజు మరణాలు తగ్గిస్తారా మీరు, ఇట్లా చేస్తే మరి కార్పొరేట్ దవాఖానలు ఎట్లా బతకాలి? నేను మెడికోడ్ దవాఖానలు ఇప్పటికీ ఒక 5-6 దవాఖానలు ఓపెన్ చేయించిన, అవన్నీ ఎట్లా బతకాలి? ఈరోజు అపోలో వాడు ఎట్లా బతకాలి? 100 దవాఖానలు పెట్టిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా బతకాలి? కాబట్టి ఈరోజు వాళ్ళందరూ ఆ పెద్ద దవాఖానలు కార్పొరేట్ దవాఖానలు బతకాలని అంటే ఈరోజు మీరు ఇంత సిన్సియర్గా పనిచేస్తారు నడవది అని వాళ్ళని తీసుకుపోయి ఈరోజు కట్టుకొని చేతికి అప్పచెప్పిండ్రు. కట్టుకోళ్ళు అంటే ఎవరు? ఈరోజు ఏది అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఉంటారు కదా, ఆ ఏజెన్సీలకు అప్పచెప్పి వీళ్ళని అవుట్సోర్సింగ్ పనులు లెక్క చేసిండ్రు. అంటే ఇక వీళ్ళకి సేమ్ ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏ విధంగానైతే మన కష్టాల పాలవుతున్నారో వాళ్ళ లెక్కనే. వాళ్ళ టైంకు జీతాలు రావు, అర్థమైందా? టైంకు జీతాలు రావు. ఎప్పుడు పడితే అప్పుడు వీళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు అందులోకెళ్ళి ఉద్యోగాలకి వెళ్ళి తీసేయచ్చు. బాగా పనిచేసేటోళ్ళని తీసి అవతల పడేయచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు ఈరోజు, అర్థమైందా? ఈరోజు వాళ్ళందరినీ కూడా ఈరోజు ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ కూడా వీళ్ళే పనిచేస్తారు. ఈరోజు సెక్యూరిటీ గార్డులు పనిచేస్తారు. డాక్టర్కి వెళ్ళి పేషెంట్ దాకా అందరినీ కూడా ఈరోజు సెక్యూరిటీ గార్డులు ఉంటారు, వాళ్ళని కూడా ఇది చేస్తారు. ఈ విధంగా వాళ్ళందరినీ కూడా ఈరోజు పగబట్టినట్టు చేసి వాళ్ళని తీసేస్తే ఏ విధంగా ముందుకు పోతుంది చెప్పండి? రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఈ ప్రైవేట్ కంపెనీల బతికేయడానికి, ప్రైవేట్ కాంట్రాక్టర్ వ్యవస్థను పెంపొందించడానికి ఏజెన్సీలు మొత్తం ఇక మళ్ళీ ఇవే కదా, మళ్ళీ ఇంట్లో ఎవరియో ఉన్నాయో వీళ్ళే ఎవరియో ఉంటే ఇక వాళ్ళకు బతికేయనికే వీళ్ళందరినీ చంపుతూ ఉంటారు. ఇక మరి వాళ్ళంతా ఎట్లా బతుకుతారు? ఇలా పేదోళ్ళకి ఎట్లా బతుకుతారు? పేదోళ్ళకి ఎట్లా వైద్యం అంతది? పేదోళ్ళు ఈ ప్రభుత్వ ఆసుపత్రిపైనే ఆధారపడ్డ పరిస్థితి ఏంది? కాబట్టి ప్రభుత్వం ఇంత ఉదాసీనంగా ఈ విధంగా వ్యవహరించద్దు. ఈరోజు ప్రజల పక్షాన ఆలోచన చేయాలి. ఈరోజు ఎంతమందికి అందరు మంత్రులందరూ కూడా ఇవి ఇవ్వడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ ఇది ముఖ్యమంత్రి నిర్ణయం. ప్రతిదీ ముఖ్యమంత్రి చెప్పు చేతలనే పెట్టుకొని ఆయన్నే డైరెక్ట్ శాసిస్తుండు. రూల్స్ రెగ్యులేషన్స్ ఆయనే ఫ్రేమ్ చేస్తుండు. ఏదో పెద్ద అనుభవం ఉన్నట్టుగా చేస్తూ ఉండు. ఇది పద్ధతి కాదు ఇది. ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆల్రెడీ మమ్మల్నే తీసేసి ఈరోజు మాది మరి కార్పొరేషన్ చేయమని ఒక దిక్కు ధర్నాలు చేస్తూ ఉంటే మీరు ఏజెన్సీ వ్యవస్థను పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఈరోజు కష్టపడతా ఉంటే నువ్వు ఏజెన్సీ వ్యవస్థను పెంచుకుంటూ పోతే ఎట్లా చెప్పండి? ఎట్లా వాళ్ళు ఎట్లా బతుకుతారు? వాళ్ళు ఎట్లా పోతారు? కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలనేది నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఈరోజు డాక్టర్ మహేందర్ రావు పుట్ట ఆయన అధ్యక్షతన జేఏసీ చైర్మన్గా ఆయన ఉన్నాడు. ఆయన ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేసిండు. దాన్ని నన్ను కూడా పిలిచిండు. బ్రదర్ నమస్కారం బ్రదర్, మేము లైవ్లో తీసుకున్నా. గుడ్ ఈవినింగ్ బ్రదర్, లైవ్లో తీసుకున్నా. బ్రదర్, ఇప్పుడు ఒక దిక్కు ఒక పోరాటం జరుగుతూ ఉంది. ఈ ఏజెన్సీ వ్యవస్థ అనేది కట్టుకోలేకున్నారు. వాళ్ళు మమ్మల్ని మొత్తం పీక్క తింటుండ్రు. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని ఈరోజు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ జేఏసీ ఒకటి ఫామ్ అయ్యి 3 సంవత్సరాల పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంది. దాని మీద ఒక కమిటీ వేసిండ్రు.
ఈరోజు ఆల్రెడీ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న మీకు ఇలా మీ ధర్నా చూసిన మీ ధర్నాకు వచ్చిన నేను చాలామంది బయటకు వచ్చినాక కలిసిండ్రు, మీడియా వాళ్ళు కూడా అడిగినరు. హెల్త్ మిషన్ వాళ్ళు రోడ్డు మీద ఎక్కువ ఏంటంటే ఈరోజు వాళ్ళు టీబీ పేషెంట్లను తగ్గించిండ్రు, కంటి చూపు వాళ్ళను ఈరోజు అది కూడా అంధత్వం అనేది తగ్గించిండ్రు, వాళ్ళు చాలా ప్రసూతి మరణాలు తగ్గించిండ్రు. ఈరోజు చాలా పేదోళ్లకు చాలా అందదండుగా వాళ్ళు ఉన్నటువంటి వైద్యులు వాళ్ళని ఈరోజు అవుట్ సోర్సింగ్లో వేసిండ్రు. వాళ్ళని తీసుకుపోయి అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ఎత్తేయాలి. అవుట్ సోర్సింగ్ వాళ్ళు అంటే ఎవరు ఏదో కట్టుకొని కప్పచెప్పినట్టే. ఆ విధంగా ఈరోజు వీళ్ళను తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పినరు. మరి వీళ్ళు ఏ విధంగా అందిస్తారు అని జరుగుతున్నప్పుడు చర్చ జరుగుతుంది. అయితే ఇది పెద్ద ఎత్తున ఈరోజు ఇప్పుడు లక్ష్మయ్య గారిని కూడా, పులి లక్ష్మయ్య గారు జేఏసీ చైర్మన్ కూడా ఆయన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కు అదర్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కలిపి ఆయనను కూడా నేను లైన్లో తీసుకుంటా. ఇప్పుడు బ్రదర్ ఇప్పుడు ఏంది అలా స్పందన ఎట్లా వచ్చింది మీ ధర్నాకు అయితే చాలా బ్రహ్మాండంగా వచ్చిండ్రు, పబ్లిక్ బాగా వచ్చిండ్రు, వాళ్ళకు కూడా కొంచెం ఆశ వచ్చింది, ప్రభుత్వం దృష్టికి కూడా ఇది వెళ్ళింది, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా కొంతమంది మాట్లాడిండ్రు, అక్కడ కూడా మీరు కనబడ్డారంట. అంత నన్ను ఇట్లా పిలిచిండ్రు డాక్టర్ గారు అని, ఆ జేఏసీ చైర్మన్ గారు పిలిస్తే నేను పోయినా అని చెప్పిన. ఇవ్వాలంటే మీకు అంటే ఉద్యమం చేయాలని ఎందుకు అనిపించింది, దీంతో మీరు ఏమైనా సాధించగలుగుతారనే నమ్మకం విశ్వాసం మీకు ఏమైనా వచ్చిందా? సార్ గత 20 సంవత్సరాల నుండి మేము పోరాడుతున్నాము. యాక్చువల్ గా వివిధ జెండాల కింద ఉండే సార్. మేము ఈ జెండాలను నమ్ముకొని ఏదైతే పోరాటం చేసినామో అది ఎంతసేపు వాళ్ళు మమ్మల్ని వాడుకొని వదిలిపెట్టింది. కాబట్టి మాకు ఏమనిపించింది అంటే జెండాల కింద పనిచేసే కంటే మనం ఒక యూనియన్ ఫామ్ చేసుకుని మనం అందరం 78 క్యాడర్లు అందరం కలిసి ఒక దగ్గరికి రావాలి అని చెప్పేసి ఒకే ఉద్దేశంతో 17,000 మంది ఎన్హెచ్ఎం ఉద్యోగులు, అలా 78 క్యాడర్లు మనం అందరం కూడా ఒకటే క్యాడర్ కింద రావాలని అనుకొని ఈ రోజు చేసిన అది కార్యక్రమమే రాష్ట్ర స్థాయి శాంతియుత ధర్నా సార్. ఆ ధర్నా వల్ల ఏంటి అంటే ఉపయోగం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశ కలిగింది సార్. మీలాంటి పెద్దలు వచ్చి సంఘీభావం తెలవడం వల్ల వాళ్ళ లోపల ఎంతో ఆశ కాదు, ఇక మాకు ఒక రెగ్యులరైజ్ అయ్యిందన్న ఆశతోని వాళ్ళు ఒక పాజిటివ్ ఎనర్జీతో వాళ్ళు వెళ్ళిండ్రు. ఇది ఇక్కడితోనే వదిలిపెట్టే ప్రసక్తి లేదు సార్. దీన్ని ముందుకు తీసుకెళ్లి మేము చెలవు సెక్రటేరియట్ గానీ లేకపోతే ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిర్వధిక సమ్మె గానీ చేయడానికి సిద్ధపడుతున్నాము. ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చి, ఎందుకంటే మీరు అన్నది వాస్తవం సార్. ఇది ఎవరైనా కూడా మనము జీవితంలో అని పెనం పైన ఉన్న రొట్టె పొయ్యిలో పడ్డట్టు, మీరు మార్నింగ్ అన్నట్టు ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ లో ఉన్న ఉద్యోగులందరూ అవుట్ సోర్సింగ్ వ్యవస్థకి వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మంది, అది కూడా వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్, ప్రియర్ ఇంటిమేషన్ లేకపోవడం చాలా బాధాకరం అది. ఎందుకంటే వాళ్ళు మేము రెగ్యులరైజ్ అవుతామని మేము ఆలోచించి చూస్తుంటే వీళ్ళు తీసుకొచ్చి అవుట్ సోర్సింగ్ వ్యవస్థలు పడేసిండ్రు. వివిధ రాష్ట్రాలలో స్టేట్ హెల్త్ స్కీమ్ అని ఉన్నది, మన స్టేట్ హెల్త్ సొసైటీ అని ఉన్నది. అలానే రెగ్యులరైజేషన్ వివిధ రాష్ట్రాలలో రెగ్యులరైజ్ చేసిండ్రు. అరే మాకేమో ఉల్టా జరుగుతుంది. మాకు ఫస్ట్ ఏమో ఏంటి చేసిండ్రంటే సార్, మా యాన్యువల్ ఇంక్రిమెంట్స్ కట్ చేసిండ్రు, లాయల్టీ బోనస్ కట్ చేసిండ్రు, పిఆర్సీ రాకుండా చేసిండ్రు. పిఆర్సీకి మాకు ఒక్కసారి పిఆర్సీ చేంజ్ చేసిండ్రు అంటే ఎన్హాన్స్మెంట్ ఇచ్చినామని చెప్పారు. దాని తర్వాత ఈ మళ్ళీ కాంట్రాక్ట్ నుండి అవుట్ సోర్సింగ్ లో మార్చిండు ఉద్యోగులని, వేలాది మంది ఉద్యోగులని. సో ఇట్లా చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది ఉంటారు? సో 17,000 మంది ఎన్హెచ్ఎం ఉద్యోగులు సార్. దాంట్లో దగ్గర 10,000 మంది కాంట్రాక్ట్ లో ఉంటారు, 6 నుండి 7,000 మంది వరకు అవుట్ సోర్సింగ్ లో ఉంటారు సార్. ఇప్పుడు 7,000 మందిని వేసారు అవుట్ సోర్సింగ్ లో. ఓకే బ్రదర్, ఖచ్చితంగా బ్రదర్ మా సపోర్ట్ మీకు ఉంటాయి. ఇప్పుడు మాక్సిమం శాలరీ ఎంత, మినిమం శాలరీ ఎంత మీ దాంట్లో? డాక్టర్కి ఎంత ఇస్తారు సార్? డాక్టర్ కి యాక్చువల్లీ 52,000 సార్ హైయెస్ట్. ఓకే, 52,000. మినిమం శాలరీ ఎంత ఉంటుంది? ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ కి ఎంత ఉంటుంది సార్? వాళ్ళకు 15,000 10,000 ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా బ్రదర్ మీకు సపోర్ట్గా మేము నిలబడతాము, ఖచ్చితంగా ఉంటాము. మీరు ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయండి. ఇంకోటి బ్రదర్, ఇంకొక లాస్ట్ క్వశ్చన్
అంటే న్యాయపరంగా ఎప్పుడన్నా కోర్టులకు ఏమన్నా ఆశ్రయించారా మీరు ఇప్పటి వరకు కోర్టుకి ఇప్పుడు ఏమన్నా? నెక్స్ట్ అదే వెళ్తున్నాం సార్, నెక్స్ట్ కోర్టుకి వెళ్తున్నాం. ఎందుకంటే ఫైనాన్షియల్ స్టేటస్ అందరిది ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి కాబట్టి అట్లా ఆగినాము. ఓకే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్నాం సార్. ఓకే బ్రదర్, నేను ఎన్హెచ్ఆర్సీ యాక్టివిటీస్గా పనిచేస్తున్నా. మేము కూడా మీకు ఏ విధంగా చేయగలుగుతాం అనేది లీగల్ సపోర్ట్గా మేము కూడా తప్పకుండా చేస్తాం బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. మీకు ఏమైనా కానీ మీ వందనాలు చెప్తున్నా. ఉద్యమాలు చేస్తుండ్రు మీరు, ఒక దిక్కు సేవ చేసుకుంటా ఇంకో దిక్కు మీరు ఉద్యమాలు చేస్తున్నారు కాబట్టి మీకు మేమే కాదు ఈరోజు తెలంగాణలో ప్రతి పౌరుడు మీకు మద్దతు ఇవ్వాల్సిందే. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ బ్రదర్, ఆల్ ద బెస్ట్. ఇది మహేందర్ రావు గారు, మరి జేఏసీ చైర్మన్గా చేసిండ్రు. అంటే ఈరోజు వైద్యం చేయాల్సిన వాళ్ళు ఈరోజు ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. ఎవరి పుణ్యాన? ఈ పాలకుల పుణ్యాన ఈరోజు ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. ఒక దిక్కు అవుట్సోర్సింగ్ వ్యవస్థను ఎత్తేయాలని చెప్తా ఉంటే వీళ్ళు అవుట్సోర్సింగ్ వ్యవస్థను పెంచి పోషిస్తూ ఉండాలంటే దేనికోసము? ఇది ఎవరికి అనుసరణలో నడుస్తూ ఉంది? ఇది ఎవరి చెప్పు చేతల్లో ఉన్నది? ఈ అవుట్సోర్సింగ్ విధానం అనేది ఎందుకు ప్రోత్సహిస్తుండ్రు? కాబట్టి వాళ్ళు ఈరోజు అంటే సీనియర్ డాక్టర్ ఎత్తుకునే జీతము 52,000. అంటే వాళ్ళు ఎన్నేళ్ళు బతి చదువుతారు? ఎంబీబీఎస్ 7 ఏళ్ళు. అన్న నమస్తేనా? నీ కంగ్రాచులేషన్ చెప్తా. ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్పన్నా లేకుంటే ఇది దురదృష్టం అనాలనేది తెలియదు. ఇవాళ నేను లైవ్లో తీసుకున్న కారణం ఏంటంటే ఇవాళ నన్ను ఒక ప్రోగ్రామ్కి పిలిచిండ్రు ఇందిరా పార్క్ కాడ. నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళు దాదాపు వాళ్ళకి 17,000 మంది ఉంటారు. అయితే ఎవరో చెప్తే పిలిచిండ్రు, పిలిస్తే పోయినా. అయితే ఇవాళ వాళ్ళు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంట ఎన్ని రోజులు. అయితే అందులో వాళ్ళకి చెప్పక చేయకుండా దాదాపు ఒక 7,000 మందిని అవుట్సోర్సింగ్ ప్రవేశపెట్టిందంట. కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకొచ్చి అవుట్సోర్సింగ్ పెట్టిండ్రంట. అంటే ఒక దిక్కేమో మీరు ఈ అవుట్సోర్సింగ్ అంటే ఏజెన్సీల కింద పెట్టిండ్రంట. మీరేమో ఒక దిక్కు ఈ ఏజెన్సీ వ్యవస్థను ఎత్తేయాలని అంటే ఇంకో దిక్కుకెళ్ళి ప్రభుత్వం ఏజెన్సీ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. ఇంతకుముందు మహేందర్ అని డాక్టర్ మహేందర్ జేఏసీ చైర్మన్ కూడా ఆయన ఈ నేషనల్ హెల్త్ మిషన్కు నీ గురించి చెప్పిన మా పులి లక్ష్మణ్ గారేమో ఏజెన్సీ వ్యవస్థను ఎత్తేయాలని ఆయన ఉద్యమం చేస్తుండ్రు జేఏసీ పెట్టి. మరి ఇక్కడికి వెళ్ళేమో ఏజెన్సీలు ఇంకా కొత్త ఏజెన్సీలు పుట్టుకొని వస్తున్నాయి. ఏంది కొత్త డిపార్ట్మెంట్ యాడ్ చేస్తుండ్రు, ఏంది కర్మ అని చెప్పేసి మీ గురించి చెప్పుకుంటే మీకు ఫోన్ కలిపిన. సంతోషం అన్న. ఏంది ఇది? మనం ఏమో రద్దు చేయమంటున్నా, వీళ్ళు పెంచుకుంటా పోతుండ్రు. ఏంది ఇది? అయితే నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళది వాస్తవానికి అయితే ఇంకా మా పూర్తి స్థాయిలో మా స్టేట్ డిపార్ట్మెంట్ మన దాంట్లో లేకుండేనా వాళ్ళు మొన్నటి దాకా. వీళ్ళకు ఇవి ఇప్పుడు వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. డిఆర్డీలో పనిచేసే వాళ్ళు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు. వీళ్ళకి ఏముందంటే సెంట్రల్ స్కీమ్ ఫండ్ అమౌంట్ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ వస్తుంది అన్న. 60-40 అంటే ఒక 60-40 వస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ 60 రిలీజ్ చేస్తుందో అప్పుడు వీళ్ళు 40 రిలీజ్ చేసి వీళ్ళతో పని చేయించుకుంటారు. స్టేట్ గవర్నమెంట్ మనకు వచ్చేసి మన డిపార్ట్మెంట్ లో ఇప్పుడు మేము పనిచేసే వాళ్ళందరికీ ఏంటంటే మనకు 100% స్టేట్ గవర్నమెంట్ జీతాలే మనకు, మన జీతాలు. అయితే వీళ్ళ దాంట్లో కొన్ని రాష్ట్రాలలో జెన్యున్ గా వీళ్ళకు కాంట్రాక్ట్ ఇంకా జీతాలు తీసుకుంటారు. కొన్ని రాష్ట్రాల్లో కూడా మరి రెగ్యులర్ కూడా అయినాయని అన్నారు వాళ్ళు అప్పట్లో. హర్యానా అయింది, అరుణాచల్ ప్రదేశ్ అయింది, దాదాపు ఒక 7 రాష్ట్రాలు. ఇక ఇదంతా ఏం జరిగిందంటే ఇక గత ముఖ్యమంత్రి గారితో జరిగినటువంటి ఇవన్నీ వ్యవహారాలు వాస్తవానికి. ఇప్పుడు అందులో వచ్చేసి వీళ్ళు కూడా ఉన్నారన్న. ఎవరున్నారంటే ఈ స్కూల్స్ మన ఏకలవ్య మోడల్ స్కూల్ కూడా ఇప్పుడు అదే పరిస్థితి. అందులో కూడా అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. అందులో కూడా వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది మొత్తం ఫండ్ కూడా అయినా కూడా ఇక్కడనే వీళ్ళ పని చేయించుకుంటారు. అయితే ఇక్కడ గవర్నమెంట్ మీరు ఏమంటారంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మీరు ప్రపోజల్ పంపండి, అది మీ ఇష్టం అధికారాలు అంటారంటే. వీళ్ళు ఏమంటారంటే మీరు అధికారం ఇక్కడ రెగ్యులర్ చేయాలంటే ఫండ్ అంతా మీరే భరించాలంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఇచ్చే 60కి అదనంగా వీళ్ళు 40 వేసి రెగ్యులర్ చేయాలి వీళ్ళని. ఇప్పుడు 60 లెక్కలు కూడా కమిషన్ కొడుతుందంట. ఇప్పుడు కమిషన్ కాదు, వీళ్ళని అవుట్ సోర్సింగ్ ఉన్నారు కాబట్టి కమిషన్. ఇప్పుడు 60% కూడా ఒక సీనియర్ డాక్టర్కి ఇచ్చేది 52,000 రూపాయలు జీతం అంట. అబ్బా 20 ఏళ్ళు సర్వీస్ ఉన్నోనికి 52,000 జీతం అంట. పరిస్థితి వాళ్ళది కూడా
అయితే మాకేమైందంటే మేము గవర్నమెంట్ మీద కొట్టడానికి మాకు అధికారం ఉంది మనకేమో. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టేట్ గవర్నమెంట్ అడిగితే మా చేతిలో ఏం లేదు సెంట్రల్ అంటాడు, సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే మాదేం లేదు స్టేట్ గవర్నమెంట్ అంటాడు వీళ్ళని. నా గర్ నా ఘాట్ దోపిగా కుట్ట నా గర్ నా ఘాట్ లెక్క అయిపోయింది. అయిపోయింది. అయితే నేను మొన్న మిత్రులు కూడా మనతో మాట్లాడుతూ కూడా చెప్పిన, ఇలా మేము ఏ ఉద్యమానికైనా మేము రెడీగా ఉన్నాం. అయితే వాళ్ళకు మనకేమైందంటే మేమేమన్నామంటే మమ్మల్ని కనీసం ఇప్పుడు రెగ్యులర్ చేయకపోయినా ఏం కాదు, మమ్మల్ని ముందు మాకు ఆ యొక్క ఏజెన్సీలను తీసేయమని మనం అడుగుతున్నాం ఎప్పటి నుంచో. ఏజెన్సీ తీసేసి కార్పొరేషన్ చేయాలని అడుగుతున్నాం. మనం ఎప్పటి నుంచో అది అడుగుతున్నాం అన్న, అది అడుగుతున్నాము. సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం, ఉద్యోగ భద్రత, ఈ మూడు ఖచ్చితంగా అడుగుతున్నాం మనం, ప్రతి సందర్భాల్లో అడుగుతున్నాం. వీళ్ళేమో రెగ్యులర్ అడుగుతా ఉన్నారు, వీళ్ళు ఎప్పటి నుంచో కూడా. రెగ్యులర్ కాదు, ఇప్పుడు ఉడవికొని అవుట్ సోర్సింగ్ లో పెట్టిండ్రు కదా, ఇప్పుడు అవుట్ సోర్సింగ్ కట్టుకొని కప్ప చెప్పిండ్రు. ఇప్పుడు అది పరిస్థితి. కానీ ఏదేమైనా కట్టుకోడేమో ఒకటేసారి హలాల్ చేస్తారబ్బా. ఈ ఏజెన్సీ వ్యవస్థ అట్లా కాదు, ఫస్ట్ కాళ్ళు కోసుకుంటాడు, చేతులు కోసుకుంటాడు, ఏళ్ళు కోసుకుంటాడు, అంటే ప్రాణంతో నుండే మనిషిని అంతా కోసుకుంటాడు, ప్రాణం తీయడాడు, చిన్నగా తీసుకుంటాడు. ప్రాణం ఉంచే కాళ్ళు చేతులు కళ్ళు చెవులు అన్ని కోసుకపోతాడు వాడు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ అంటే నాకు అర్థమైంది. మనం ఏం లేదు, డెఫినెట్ గా మనం ఒక ఈ మంత్ మొన్న కూడా మీ కూడా అంటే మన సభలో కూడా మీతో కూడా మేము చెప్పినాం, మనం సెప్టెంబర్ 30 వరకే ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించినాం పూర్తి స్థాయిలో. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో మాత్రం పూర్తిగా నేను అన్ని దుప్పట్లు గిప్పట్లు మా ఉద్యోగస్తులంతా తెచ్చుకుంటాం. ఆ నుంచి ఏజెన్సీలను తొలగిస్తాడా మనల్ని తొలగిస్తాడా, ఒకటి 5 మన కూడా అంటే కదా 5 లక్షల మందిని తీసేయి, ఏజెన్సీలను తీసేయి, ఒకటే నినాదం మనం అంతే. ఏజెన్సీలు హటావో, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు బచావో అంతే, ఒక్కటే నినాదం. అక్టోబర్ లో మనం మొదటి వారంలో ఖచ్చితంగా మొదలు పెడదాం. ఎన్ని రోజులైనా మనం ఢిల్లీ తరలాగానే ఇక పండుకుందాం అన్న, మొన్న కూడా అనుకున్నాం మనం సభలో. అవునవునవును. ఇంకా వీళ్ళకి ఇచ్చిన సమయం మనం డెడ్ లైన్ పెట్టేద్దాం అన్న. ఇక ఓకే బ్రదర్. అది కూడా ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు ఈ కమిటీ నిజాలు పాపం తేల్చే క్రమంలో పడ్డారు. చాలా వాళ్ళకు కూడా విస్తృతపోయే నిజాలు బయటపడుతున్నాయి వాళ్ళకు, అధికారులకు. ఈ రిపోర్ట్ మీద ప్రభుత్వం సీఎం గారు ఏం నిర్ణయం తీసుకుంటాడో మనం చూద్దాం. దానికోసమే వాళ్ళకి మనం ఈ సమయం తీసుకుందన్నా. ఏదేమైనా మేమైతే వాళ్ళకు కూడా ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరిగినా మనం ఎప్పుడు కూడా అండవేళ వెళ్దాం. సో వాళ్ళది ఏదైనా కానీ వాళ్ళకున్న డిమాండ్ల కోసం మనం కూడా వాళ్ళతో ఎప్పుడైనా ముందుకు వెళ్దాం. మనం హోమ్ గార్డ్ అది మాట్లాడినాం కదా, మస్తు మంది పేపర్ రాకుండా కానీ మరి ఎట్లా తెలిసిందో ఏందో మస్తు మంది మెసేజ్లు పంపింది నాకు హోమ్ గార్డులు. మనం వీడియో పంపించాక మనం మంచిగా బాగా పోయింది వీడియో మంది. అయితే మనది చాలా మంది మీరు మాట్లాడే వీడియో బాగా వైరల్ అయింది మొన్న. అయితే చాలా మంది హోమ్ గార్డులు మెసేజ్ పెట్టిండ్రు, అన్నా మా గురించి మాట్లాడండి, మేము తిరగలేకున్నా మాట్లాడలేకున్నా మా సబ్జెక్ట్ పైదాకా పోయిందంట అది, పైదాకా పోయిందంట. మంచి చర్చ జరిగిందన్న, చాలా థ్యాంక్స్ అని మస్తు మంది మెసేజ్లు పెట్టారు. సంతోషం అన్నగారు, అంతే అంతే సంతోషం. తప్పకుండా ఏదైనా మనం ఒక అడుగు ఇంకొకటి ఉందన్న, మనము ఈ 2 వారాల్లో మనం ఇంకొక ఉద్యమానికి నాంది పలకాల. మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇప్పుడే సంసిద్ధం అవుతున్నారు మన దగ్గరికి రావడానికి. వాళ్ళకు జీతాలు తగ్గించారు, వాళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్నారు మన దగ్గరికి. ఇన్ని రోజులు వాళ్ళు వేరే వేరే సంఘాలలో ఉన్నారు సార్, వాళ్ళు ఇప్పుడే కదిలిరు, చైతన్యవంతం అవుతారు. వాళ్ళ కోసం మనం ఒక్కసారి మున్సిపల్ ఆఫీస్ కు మళ్ళీ ఒక్కసారి ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాల్సిన అవసరం వస్తుందన్న. మీరు తప్పకుండా ఆ రోజు కూడా రావాలి, ఎక్కడున్నా కూడా. తప్పకుండా బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. నేను ఈ నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళకు నేను విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు పులి లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా నేను అందులో చాలా యాక్టివ్గా ఉన్నా. అయితే వాళ్ళు సెప్టెంబర్ 30వ తారీఖు రోజు డెడ్ లైన్ ఇచ్చిండ్రు, ఈ లోపు ఏజెన్సీ వ్యవస్థను ఎత్తేయాలని. నేను నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళకు కూడా చెప్పేది అంటే, మనం కూడా 30వ తారీఖు వరకు మనం కూడా డెడ్ లైన్ ఇద్దాం. డెడ్ లైన్ ఏమని ఇద్దామంటే, ఈరోజు ఈ ఏజెన్సీ వ్యవస్థను ఎవరైతే కల్పినరో, మీరు పుట్టించినరో అవి మొత్తం ఎత్తేసి మీరు ఇమీడియట్గా ఈరోజు వీళ్ళందరినీ పాత కాంట్రాక్ట్ పద్ధతిలో ఏ విధంగా పెట్టి క్రమబద్ధీకరణ చేసినరో వేరే రాష్ట్రాలు, హిమాచల్లో కూడా కాంగ్రెస్లోనే ఉన్నది, అట్లా మీరు కూడా ఆ విధంగా చేయండి. 30వ తారీఖు వరకు చేయకుంటే ఎట్లన్నా ఈరోజు
పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చేయబోతున్నాము. ఇది ఏజెన్సీలు ఎత్తేయాలని. కాకపోతే ఇది 60-40 మధ్యలో ఉంది కాబట్టి ఇందులో మీరు కూడా పాల్గొంటే బాగుంటుంది. మీ డిమాండ్ కూడా ఇందులో మనం చేరిస్తే బాగుంటుంది. అందరు కలిసి ఏకతాటి మీదకి వచ్చి ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. దీనికి నేషనల్ హెల్త్ మిషన్ జేఏసీ మీరు ఆలోచన చేయాలి అని చెప్పి కోరుకుంటూ, దయచేసి బక్క జెడ్సన్ ఫ్యాక్ట్స్ ఛానల్ ఇది పూర్తిగా దగా పద్ద వారి గొంతుగా పనిచేస్తుంది. మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి కానివారు, అంతేకాకుండా మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు, మేరా భారత్ మహాన్ హై. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. తెలంగాణలో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉన్నాయి. ఆర్టీసీ అనేది ఒక కార్పొరేషన్. ఆర్టీసీ నియామకాలు ఆర్టీసీ ద్వారా జరగాలి. కానీ ఈరోజు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు, అభినవ నాయకుడు, మరి ఈరోజు మేధావులకే మేధావి అని ఆయన అనుకుంటాడు, మనం అనుకోం. ఈరోజు ఆర్టీసీలో పోస్టులు పడ్డాయి. నేను ఇవన్నీ డాక్యుమెంట్లు పట్టుకొని కూర్చున్నా. ఆర్టీసీలో పోస్టులు పడ్డాయి. ఏం పోస్టులు పడ్డాయి అంటే, డ్రైవర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వేకెన్సీస్ 1000, పే స్కేల్ 20,000 కెళ్ళి 60,000 వరకు. శ్రామిక్స్ ఇన్ తెలంగాణ 743, మొత్తం వచ్చి 1,743 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ఇక్కడికి హ్యాపీయే. ఇక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్, జిల్లాల వారీగా వేకెన్సీలు పంపిణీలు జరిగినాయి. ఇదంతా జరిగింది. ఓకేనా? ఏ పోస్టులు, ఎన్నెన్ని పోస్టులు, ఇవన్నీ జరిగినాయి. ఇదంతా కూడా బ్రహ్మాండమే. ఇగో ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా ఇచ్చిండ్రు, ఇది కూడా బ్రహ్మాండమే. ఇక అన్నీ ఇచ్చిండ్రు. మొత్తానికి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చిండ్రు. ఎస్సీలకైతే 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆర్మీ, ఇండియన్ ఏవి వీళ్ళందరికీ ఇంకొక 3 సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చిండ్రు. ఇక ఇందులో మరి ఆర్టీసీ కదా ఇచ్చిండ్రు కదా, మరి ఇంకెందుకు ఇలా ఇంత వ్యంగ్యంగా ఎందుకు మాట్లాడుతుండు బక్క జెడ్సన్ మీరు అనుకోవచ్చు. మరి నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిండ్రు? ఆర్టీసీ ఇయ్యలే, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చిండ్రు. తెలంగాణ స్టేట్ పోలీస్ దేని కింద ఉంటుంది? ఇది డిపార్ట్మెంట్. ఇది ఆర్టీసీ అనేది కార్పొరేషన్. అంటే దానికి దీనికి జమీనాస్మాన్ ఫరక్ ఉంటుంది. అర్థమైందా? మరి దీన్ని పోలీస్ కార్పొరేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఎందుకు రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి అంటే ఇదొక చిత్రమైన సంగతి. అయితే ఇందులో చాలామంది అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఉన్నారు. మామూలుగా వేరే ఇప్పుడు కాంట్రాక్టు టీచర్లు కానీ, లేకుంటే కాంట్రాక్ట్ లెక్చరర్లు, కాంట్రాక్ట్ లెవెల్ నర్సులు పనిచేసిన వాళ్ళు, ఏఎన్ఎంగా పనిచేసిన వాళ్ళు రెగ్యులర్ పోస్ట్ పడ్డప్పుడు వాళ్ళకు దీని ద్వారా కొంచెం మెరిట్ యాడ్ అవుతుంది. ఇందులో కూడా ఆర్టీసీలో అప్రెంటిస్ చేసిన వారికి మెరిట్ యాడ్ కావాలి. ఇక్కడ అదేది కూడా లేదు. ఇక్కడ అది ఎక్కడ కూడా లేదు. ఆ మెరిట్ యాడ్ చేయడం లేదు. ప్లస్ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ లేదు. వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు ఈరోజు లేకుండా ఈ నోటిఫికేషన్ జారీ చేసిండ్రు. ఈరోజు మరి ఇటువంటి నోటిఫికేషన్ ఈ విధంగా ఇవ్వచ్చునా? అసలు ఆర్టీసీ పోలీస్ అయితే రేవంత్ రెడ్డి గారు ఒక 5-6 శాఖలు పెట్టుకుని, ఎందుకంటే ఆయనకున్న అనుభవం బట్టి. ఈరోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండే 2 సార్లు ఆయన ఏ రోజు హోంశాఖ ఆయన దగ్గర పెట్టుకోలేదు, మున్సిపల్ శాఖ ఆయన దగ్గర పెట్టుకోలేదు, ఎడ్యుకేషన్ శాఖ ఆయన దగ్గర పెట్టుకోలేదు అంటున్నా. మరి అపర మేధావి మున్సిపాలిటీ ఈయన దగ్గరనే ఉంటుంది, ఎడ్యుకేషన్ ఈయన దగ్గరనే ఉంటుంది, హోమ్ ఈయన దగ్గరనే ఉంటుంది. ఇక నేను నా అంత బాగా ఎవరు చేయలేడని చెప్పేసి ఇంకో 3-4 శాఖలు పెట్టుకున్నాడు. అదివరకైతే 10 శాఖలు పెట్టుకున్నాడు. అర్థమైందా? మరి ఈరోజు ట్రాన్స్పోర్ట్ శాఖ కూడా నీ దగ్గర పెట్టుకుంటే అయిపో కదా. పొన్నం ప్రభాకర్ను తీసేసి, పొన్నం ప్రభాకర్ నువ్వు హ్యాండిల్ చేయలేవు, నీ వల్ల కాదు, ఆ రిక్రూట్మెంట్ నేను చేసుకుంటా, నువ్వైతే మరి ఆయన అమ్ముకుంటాడని ఈయన పెట్టుకున్నాడో ఏందో. అంటే ఈరోజు ఆర్టీసీ పోస్టులకు ఆర్టీసీ కార్పొరేషన్ ఈరోజు నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఈరోజు తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఎందుకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది అంటే ఈరోజు పొన్నం ప్రభాకర్ అమ్ముకుంటాడనే నమ్మకం, డౌట్ మీకు ఏమైనా వచ్చిందా? లేకుంటే లేదు నేను అమ్ముకుంటా అని నువ్వేమైనా సెటిల్మెంట్ చేసుకుంటున్నావా? దేనికోసం ఈరోజు నీ దగ్గర ఉంటుంది? నేను రేవంత్ రెడ్డి గారికి అదే చెప్తున్నాను. ఇన్ని శాఖలు ఉన్నాయి కదా, ఆ ట్రాన్స్పోర్ట్ శాఖ కూడా తీసుకొని నీ దగ్గర పెట్టుకో. లేకుంటే నీ దగ్గర ఉన్న హోంశాఖ తీసుకుపోయి అక్కడ ఇయ్యి. ఈరోజు ఒక కార్పొరేషన్కు
ఒక డిపార్ట్మెంట్ ఏ విధంగా నోటిఫికేషన్, నేను కూడా కార్పొరేషన్ చైర్మన్గా చేసిన, ఏ విధంగా చేస్తారు సార్? ఏ ఏ ఏ విధంగా చేస్తారు చెప్పండి ఈరోజు? అంటే ఈరోజు అంత అంటే జనం దీని మీద ఆపోజిషన్ స్పందనే లేదు చెప్తున్నా కదా. ఆపోజిషన్ స్పందన దీని మీద లేదు. కనీసం దీన్ని కూడా మాట్లాడే ఆలోచన కూడా చేస్తలేరు. కనీసం మరే ఇది ఎట్లా జరుగుతుంది, మరి ఈ విధంగా ఎట్లిస్తారు? ఒక ఆర్టీసీకి ఒక ఆర్టీసీకి మరి ఒక డిపార్ట్మెంట్ ద్వారా ఏ విధంగా మరి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలనే ఆలోచన ఉండాలి కదా. ఇలా కొంతమంది పిల్లలు నా దగ్గరకు వచ్చి నేను వీడియో కూడా రిలీజ్ చేసిన, వాళ్ళతోని మాట్లాడిన వీడియో కూడా నేను రిలీజ్ చేసిన. ఈరోజు ఏ విధంగా ఇస్తారు? ఇది ఎట్లా ఇది సాధ్యం చెప్పండి? కాబట్టి ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. నిజంగా ఇంతకు మించిన దరిద్రం ఇక ఇంకొకటి ఉండదు. ఇంతకు మించిన దరిద్రం ఇక ఇంకొకటి ఉండదు. నిజంగా బుద్ధి కొంచెం తెలివున్నోడైతే అరే దేని దానికి ఇవ్వాలి ఈరోజు అడ్వర్టైజ్మెంట్ అనేది. ఇవాళ ఎక్కడ కూడా స్పందన లేదు. అర్థమైందా? ఇవాళ ఎక్కడ కూడా స్పందన లేదు. మీకు తెలుసో తెలియదు, కేటీఆర్ గారు గ్రూప్లల్లో బయట పడతలేదు కానీ గ్రూప్లలో ఒకటి నడుస్తూ ఉంది. అర్థమైందా? ఈరోజు మా ఆపోజిషన్ లీడరు మా ప్రజలకి జీతం తీసుకుంటారు, అన్ని సదుపాయాలు తీసుకుంటారు, బయటికి రాడు. 6 నెలలకు ఒకసారి వచ్చి అది పోతుందేమో అని అసెంబ్లీలో సంతకం పెట్టి 10 నిమిషాలు మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు ఆయన రాడు, మా గురించి మాట్లాడు, మా సమస్యలు ఇష్యూస్ మాట్లాడు. ఏమన్నా అంటే ఒక సోషల్ మీడియాలో మాత్రం హైప్ లేపుతారు అని చెప్పి జనం అంటా ఉండరు. ఈరోజు ఇటువంటి విషయాలు జరుగుతూ ఉంటే మీరు బయటికి రావాల్సిన అవసరం ఉందా లేదా? మీరు దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? మీరు దీనిపైన పోరాటం చేయవలసిన అవసరం ఉందా లేదా? ఈరోజు మీరు ఏ విధంగా మీరు ఒక ఆపోజిషన్ లీడర్గా, ఒక ఆపోజిషన్ దీనిగా మీరు ఏ విధంగా మౌనంగా ఉంటారో, మీరు పోరాటం చేయకుంటే ఏ విధంగా ఉంటారు చెప్పండి? ఏ విధంగా మౌనంగా ఉంటారు? కాబట్టి ఇది 101% దీన్ని పూర్తిగా ముక్త కంఠంతో ఈరోజు పెద్ద ఎత్తున మీకు గ్రూపులలో, ఉద్యోగుల గ్రూపులలో, రిటైర్డ్ ఉద్యోగుల గ్రూపులలో, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ గ్రూపులలో చాలా పెద్ద ఎత్తున ఈరోజు చర్చ జరుగుతూ ఉంది దీనిపైన. ఈరోజు మనము సరే ఆయన ఈరోజు ఆపోజిషన్లో మనం గుసబెట్టినాము, మన తరపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది, కానీ మాట్లాడకుండా ఈరోజు మౌనంగా ఉన్నాడు. ఇది దేనికి సంకేతం అని చెప్పేసి ఈరోజు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు చర్చ జరుపుతూ ఉన్నారు. ఈరోజు మీరు పూర్తిగా ఆపోజిషన్ లీడర్గా పూర్తిగా విఫలమైపోయినారు అంతే. ఓ కార్పొరేషన్కి ఒక డిపార్ట్మెంట్ ఎగ్జామ్ జరుగుతూ ఉంటే ఈ బాధితులు ఎవరి దగ్గరికి పోవాలి? ఆపోజిషన్ దగ్గర పోవాలి. అందుబాటులో ఉంటుండ్రా? ఎవరన్నా మాట్లాడుతుంటారా? మీకు కావాల్సినవి మీరు ఏవి మాట్లాడాలనో అవి మాట్లాడతారు. తక్కిన ఏవి కూడా మీరు మాట్లాడు, ఏమైపోయినా మాకు అవసరం లేదంటారు. అర్థమైందా? ఏవి అయిపోయినా మాకు అవసరం లేదు, మాకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళని వాడుకుంటాము, అవసరం లేనప్పుడు వాళ్ళను మేము ఇది చేస్తాము, అక్కడి వరకు ఉంటుంది. కానీ నిజంగా వీళ్ళకి మనం న్యాయం చేయాలి, వీళ్ళ తరపున మనం పోరాటం చేయాలి, వీళ్ళ తరపున మనం నిలబడాలి అనే ఆలోచన ఇంత కూడా లేకుండా ఈరోజు పనిచేస్తూ ఉంటారంటే నిజంగా దీనంత దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. కాబట్టి ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది సామాన్య విషయం కాదు. దీనిపైన ఒకసారి అడ్వకేట్ శరత్ గారిని లైన్లో తీసుకుందాము. ఒకసారి అడ్వకేట్ శరత్ గారిని మనం లైన్లో తీసుకుందాం. గతంలో సార్ పనిచేసిండు. ఈ విధంగా ఒక కార్పొరేషన్కు వాళ్ళు సార్ నమస్కారం సార్. సార్ ఏం లేదు సార్, ఒక లైవ్లో తీసుకున్నాం నేను ఒక చిన్న డౌట్ అడగడానికి. ఇప్పుడు సార్ ఒక డ్రైవర్స్ది మొత్తం కలిపి 1743 పోస్టులు పడ్డాయి సార్, ఆర్టీసీ డ్రైవర్స్ శ్రామిక్స్ కలిపి. అయితే ఇది ఒక కార్పొరేషన్ కదా ఆర్టీసీ, దీని అడ్వర్టైజ్మెంట్ వచ్చి దీని నోటిఫికేషన్ వచ్చి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చిండ్రు సార్, డీజీపీ. అంటే ఒక ఆర్టీసీ కార్పొరేషన్ పోస్టులు ఒక డిపార్ట్మెంట్ నింపొచ్చా సార్? అట్లా జనరల్ గా అయితే అట్లా చేయకూడదు. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాని పరిధిని పెంచారు. మొన్న వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, ఎవరు ఆర్టీసీ డ్రైవర్లు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఇట్లా నింపుతున్నారు అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఆ శ్రీనివాసరావు అని ఎవరైతే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఉన్నాడో ఆయన సీఎం కి చాలా కావాల్సిన వ్యక్తి, ప్లస్ ఆయన ఆంధ్ర ఆయనే. సో ఆయన అయితేనే అంత స్ట్రిక్ట్ గా చేస్తాడు. ఏ రకమైనటువంటి లీకేజీలు జరగవు, పోలీస్ రిక్రూట్మెంట్ లో ఇప్పటి వరకు లీకేజీలు జరగలేదని చెప్పేసి ఈ రిక్రూటింగ్ ఏజెన్సీగా దాన్ని పెట్టారు. అది
ఎందుకు సార్ లాస్ట్ టైం పోలీసు వాళ్ళు చాలా మంది నష్టపోయిండు శ్రీనివాస్ వల్ల. నేను కూడా అప్పుడు కొట్లాను కానిస్టేబుల్. అదే ఆ విషయం ఎవరు అడగట్లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ప్రతిపక్షం అంటూ ఏది లేదు కదా, అందరు అమ్ముడు ఓడేనా, అది ప్రాబ్లం వస్తుంది. అయితే గట్టిగా అడిగేవాడు ఉంటే అది అసలు యాక్చువల్ అతనికి ఏం సంబంధం, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీసులు రిక్రూట్మెంట్ చేసుకోవాలి. ఆయన ఏం పెద్ద గొప్ప సొక్కం చేసినాడని జిఓఎంఎస్ నెంబర్ 46 తీసుకొచ్చి తెలంగాణ వాళ్ళందరికీ అన్యాయం చేసినాడు. ఆంధ్ర వాళ్ళతో నింపినప్పుడు ఈ ఆర్టీసీని కూడా ఆంధ్ర వాళ్ళతో నింపడానికి ఇదంతా రాజకీయం, అంతకంటే ఎక్కువ లేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. స్ట్రైట్గా చెప్పిండ్రు అడ్వకేట్ శరత్ గారు. ఈరోజు ఇదంతా ఏందనంటే ఆర్టీసీ వాళ్ళ చేతిలో శ్రీనివాసరావు గారు విజయవాడకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈరోజు మొత్తం కంప్లీట్గా అంటే ఇక రిక్రూట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఇక మనం ఊహించుకోవచ్చు. కాబట్టి ఈరోజు వాళ్ళు కొంతమంది అభ్యర్థులు దీనిపైన ఉద్యమానికి నాంది పలికిండ్రు, పోరాటానికి నాంది పలికిండ్రు. మేము కూడా వాళ్ళకి సంపూర్ణ మద్దతు మేము తెలిపినాం. ఈరోజు నిజంగా పెత్తనం ఎవరిది నడుస్తూ ఉంది. మరి ఈయన నియమించింది ఎవరు? శ్రీనివాసరావు గారిని ఎవరు నియమించారు? ఆయన తీసేయమని ఎప్పంచలో ఉద్యమం జరుగుతాను, తీస్తలేరు. ఎందుకు తీస్తలేరు? వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏంది, ఏం వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంది, ఆయన ఎందుకు కొనసాగిస్తూ ఉండరు అనేది ఇప్పుడు మనకు నీట్గా బయటపడ్డది. ఆయన పెత్తనం ఏంది మా మీద, ఆయనకు ఎందుకు అప్పచెప్తుండ్రు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక కార్పొరేషన్ను నియామక మీరెందుకు పెట్టాలి, మీరెందుకు పెంచుకోవాలి? ఎందుకంటే అక్కడికి వెళ్ళి మీరు అనుకున్న ఎజెండా ఫుల్ఫిల్ కానీ ఇప్పుడు శరత్ గారి మాటలలో అదే అర్థమవుతుంది. మీరు అనుకున్న ఎజెండా ఫుల్ఫిల్ కావాలంటే ఇక్కడికి వెళ్ళి కావాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు ఆయన చేతుల్లో ఇది పెట్టిండ్రు. కాబట్టి ఈరోజు ఏది ఏమైనప్పటికీ నిరుద్యోగులను తెలంగాణ ఇటు పోలీస్ అభ్యర్థులను అన్యాయం చేస్తుండ్రు, ఇటు ఆర్టీసీ అభ్యర్థులను అన్యాయం చేస్తుండ్రు. వీళ్ళందరినీ దగా చేయడానికి పన్నుటటువంటి ఒక పెద్ద కుట్ర ఈరోజు జరుగుతూ ఉంది. ఆ కుట్రలో భాగంగానే ఈరోజు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆర్టీసీ కార్పొరేషన్ తీసుకుపోయి అప్పచెప్పిండ్రు. నిజంగా ప్రతిపక్షం తెలంగాణ చచ్చిపోయింది అన్నదానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏం అవసరం లేదు. తెలంగాణలో ప్రతిపక్షం ఇది డెడ్, ప్రతిపక్షం అనేది లేదు ఇక్కడ. అర్థమైందా? ప్రతిపక్షం అనేది లేనే లేదు, టోటల్ ఫెయిలియర్ అయిపోయింది. ఈరోజు ఏదో పత్రికా ప్రకటనలు ఇచ్చుకుంటా, సోషల్ మీడియా ఇచ్చుకుంటా, 2-3 యూట్యూబ్ ఛానళ్ళు, ఒక 2-3 ట్విట్టర్ ఛానళ్ళు, ఒక 4-5 మన ఇన్స్టాగ్రామ్లు, వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టుకొని ఆపోజిషన్ పోరాడుతుంది. అర్థమైందా? వీటితోని పోరాడుతుంది. ఎక్కడ కూడా న్యాయపరంగా కానీ బాధితుల పరంగా కానీ ఈ విధంగా ఏ విధంగా ఒక కార్పొరేషన్ పోస్టులు ఏ విధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏ విధంగా నింపుతుందని అడిగే నాదుడు ఈరోజు వరకు లేదు. ఖచ్చితంగా దీని మీద ఉద్యమం చేయాలి, ఖచ్చితంగా మాట్లాడాలి, ప్రశ్నించాలి. అంతేకాకుండా ఈరోజు దగా పడుతున్నటువంటి ఇలాంటి వారిపైన వాళ్ళ గొంతుగా బక్క జెడ్సన్ ఫ్యాక్స్ నిలబడ్డది. మనం నిలబడతాం, వాళ్ళ తరపున పోరాడతాం, వాళ్ళ గొంతుకై ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. మనమే ప్రతిపక్షం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. మేరా భారత్ మహాన్ హై.